సంజు శాంసన్ షాక్, సన్ రైజర్స్ కు ఖుష్. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఐపీఎల్ 2025 సీజన్ 18వ ఎడిషన్ గడువు సమీపించింది. ఇవాళ తొలి మ్యాచ్ జరగనుంది. 2024లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్కతా నైట్ రైడర్స్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టబోతోంది. నైట్ రైడర్స్ హోమ్ పిచ్ ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక. 2008 నాటి తొలి సీజన్ తరువాత ఈ రెండు జట్లు తొలి మ్యాచ్ ఎదురుపడటం ఇదే తొలిసారి. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను మార్చ్ 23వ తేదీన ఆడనుంది. తన హోమ్ పిచ్ పై రాజస్థాన్ రాయల్స్ ను ఢీ కొట్టనుంది. 27వ తేదీన లక్నో సూపర్ జైంట్స్, ఏప్రిల్ 6వ తేదీన గుజరాత్ టైటాన్స్, 12న పంజాబ్ కింగ్స్, 23న ముంబై ఇండియన్స్, మే 5న ఢిల్లీ క్యాపిటల్స్, 10న కోల్కతా నైట్ రైడర్ ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయి. ఈ పరిస్థితుల మధ్య రాజస్థాన్ రాయల్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు ఆడబోయే మొదటి 3 మ్యాచ్లకు ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ గాయపడటం వల్ల రాజస్థాన్ రాయల్స్ టీం మేనేజ్మెంట్ కు ఈ మార్పు చేయాల్సొచ్చింది. సంజు శాంసన్ జట్టులోనే ఉంటాడు. అయినప్పటికీ కెప్టెన్ గా రియాన్ పరాగ్ సెలెక్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సంజు శాంసన్ వికెట్ కీపర్ బ్యాటర్. ఈ 3 మ్యాచ్లకు కూడా అతను ఒక బ్యాటర్ గా, ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే ఆడే వీలు ఉంది. ప్రస్తుతం చూపుడు వేలి గాయంతో బాధపడుతున్నాడు. సంజు ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ సందర్భంగా శాంసన్ కుడి చూపుడు వేలికి గాయమైంది. దీనికి సర్జరీ చేసుకోవాల్సొచ్చింది. ఇందులో నుంచి అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్నాడు. వేలి గాయంతో వికెట్ కీపర్ గా వ్యవహరించడం కష్టం. అందుకే ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. అవసరమైన సమయంలో బ్యాటింగ్స్ కు దిగొచ్చు. తొలి 3 మ్యాచ్ల తరువాత ఈ వేలి గాయం నుంచి పూర్తిగా కోలుకోగలిగితే మళ్లీ కెప్టెన్సీ పగ్గాలను అందుకుంటాడు. ఈ నెల 23వ తేదీన ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఢీ కొట్టనుంది రాజస్థాన్ రాయల్స్. 26న తన మలి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్, ఆ తరువాత 30వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ తలపడాల్సి ఉంది. ఈ 3 కూడా బలమైన జట్లేననడంలో సందేహాలు అక్కర్లేదు. రియాన్ పరాగ్ కెప్టెన్సీ కెపాసిటీ ఎలా ఉంటుందో చూడాలి. జై హింద్. స్టే ట్యూన్డ్. ఫాలో